పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పచ్చు. ఈ తులారాశి వారికి మీ తండ్రులు చనిపోయినటువంటి దానివల్ల డెత్ సర్టిఫికేట్ లేక కోర్టుల్లో కేసులు ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రభుత్వ అడ్డంకులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ధర్మ మార్గాన మీరు వెళ్ళడం వల్ల దేవుడు మీకు సహాయం చేసి మరి ఆ విధంగా మీకు కావలసినటువంటి ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా చకచక ఒకటి మీకు జరిగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వ అధికారులే దేవుళ్ళు అనేటటువంటి భావన మీలో వస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారి విద్యార్థులందరూ కూడా అనేకమైనటువంటి కష్టాలు పడి మనం చదువులో ముందుకంటూ వెళ్తారు. తల్లిదండ్రుల వల్ల ఎక్కువ ఫీజులు కట్టడము, వాళ్ళకి భారంగా మీరు మారాము అనేటటువంటి ఆలోచన మీలో కలుగుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు మీకు చాలామందికి వస్తాయి. తులారాశి వారికి కైనీళ్ళు నవలడం వల్ల, మరి సిగరెట్లు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చేసి కనీసం అన్నం తినడానికి కూడా లేకుండా మీ అందరికీ కూడా ఈ యొక్క చీము, ఇవన్నీ కీమోథెరపీ ఇవన్నీ కూడా చేయడం వల్ల మీరు భయమేసి మీరు మంచి ఆరోగ్యపు అలవాట్లు మీరు చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎంతో ధైర్యంగా ఈ తులారాశి వారు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ప్రతి పనిలో కూడా మీ యొక్క చురుకుతనము ఈ కనబడతా ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. అదేవిధంగా కొత్త విదేశాల్లో ఉన్నటువంటి వస్తువులు కూడా సంసారానికి సరిపడేటటువంటివి మీరు కొండమనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు కొంటారు, కొత్తగా పెళ్ళాలను తెచ్చుకుంటారు, కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొత్తగా పిల్లలు పుడతారు మీకు. ఈ విధంగా మంచి బ్రహ్మాండంగా ఈ తులారాశి వారంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ తులారాశి వారి యొక్క పిల్లలంతా కూడా చాలా పొడుగ్గా ఉండడం, బాగా మంచిగా చదివితేనట్లయితే మంచి పిల్ల వస్తుంది, మీకు పర్సనాలిటీ ఉంది మీ అబ్బాయిలకి అని మీ ఇంటి పక్కన వాళ్ళు, మీకు తెలిసిన ఆంటీలు మిమ్మల్ని మెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి రాహు బాగుండలేదండి. అసలు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పెదబ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే 10 మందికి మీరు కాఫీ పోయండి. చక్కగా ఈ యొక్క రాహుకి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు పనులు ముందుకు వెళ్ళిపోతాయి. శుభమస్తు.